బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే వనమాకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. వనమా పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు 2 రోజుల క్రితం వనమాపై అనర్హత వేటు వేసింది. సుప్రీంకు వెళ్లే వరకు స్టే ఇవ్వాలని కోరిన వనమాకు షాక్ తగిలింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే వనమాకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. వనమా పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు 2 రోజుల క్రితం వనమాపై అనర్హత వేటు వేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే వనమా సంబంధించి అనర్హత వేటు సుప్రీం కోర్టు హైకోర్టు ఒక 3 రోజుల క్రితం ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ తీర్పు ఉంది. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టుకు వెళ్ళేంత వరకు కూడా స్టే ఇవ్వాలని చెప్పేసి వనమా మరోసారి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే దీనికి హైకోర్టు నిరాకరించింది. ఏదైతే తాను ఇచ్చిన తీర్పు అవుతుందో ఆ తీర్పు తక్షణం అమలవుతుందని చెప్పేసి కూడా దీంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎప్పుడైతే వనమా సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే అఫిడవిట్ లో పేర్కొన్నవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పేసి బీఆర్ఎస్ సెకండ్ లీడర్ కింద బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. దీని మీద విచారణ అనంతరం హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఏదైతే అఫిడవిట్ లో వనమా అన్ని కూడా అవాస్తవాలు పేర్కొన్నట్లుగానే హైకోర్టు జడ్జిమెంట్ బట్టి మనకు తెలుస్తుంది. సో తక్షణమే ఈ తీర్పు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు రీజన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే మరో 4-5 నెలలు మాత్రమే ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన కాల పరిమితి ఉంటుంది. సో ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వకపోతే కనుక తీర్పుకి న్యాయం చేసినట్టు కాదనే ఉద్దేశంతో హైకోర్టు ఈ తరహా తీర్పునిచ్చింది. సో ఏదైతే తీర్పునివ్వడం జరిగిందో ఆ తీర్పుని ఎట్టి పరిస్థితుల్లో కూడా హోల్డ్ లో పెట్టేది లేదు, కంటిన్యూషన్ లో ఉంటుందని చెప్పేసి కూడా కోర్టు చెప్పిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక వనమాకు హైకోర్టులో కూడా మరోసారి చుక్కెదురైందని చెప్పొచ్చు. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి వచ్చే లోపల మళ్ళీ కాల పరిమితి అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హైకోర్టులో ఏదైతే వనమాకి 2వ చుక్కెదురైందో సో నెక్స్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లే దారి ఏ విధంగా ఉంటుంది, సుప్రీంకోర్టుకి దేని మీద పిటిషన్ వేస్తారు, ఎలా వేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.